వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఫైనల్లీ మన ఛానల్ 2K సబ్స్క్రైబర్స్ హిట్ అయిపోయింది. 2K సబ్స్క్రైబర్స్ హిట్ అయినందుకు గాను మీకు కొన్ని గిఫ్ట్స్ ఇద్దామని ఫిక్స్ అయ్యా. అదే అండి 2K సబ్స్క్రైబర్స్ హిట్ అవ్వగానే గివ్ అవే విన్నర్స్ ఎవరో అనౌన్స్ చేస్తున్నాగా వారి నేమ్స్ ఏంటో ఈ వీడియోలో చెప్తా. అండ్ అలానే మన యూట్యూబ్ ఛానల్ రన్ అవ్వడానికి ఇన్ని రోజులు మన వెనకాల ఉందిగా, వెనకాల ఉన్న స్టూడియో టూర్ని కూడా ఈరోజు వీడియోలో చూపిస్తా. అండ్ అలానే కొత్త సిరీస్ కూడా నేను స్టార్ట్ చేస్తున్నా గైస్. ఆ సిరీస్ ఏంటో కూడా మీరు తెలుసుకోవాలనుకుంటుంటే డెఫినెట్గా ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. ఈ వీడియోలో చాలా ఫన్ ఉండబోతుంది, అలానే కొంచెం నర్వస్గానే ఉంది. వీడియో ఇందాక చూడండి. ఇంక లేకపోతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్ ముందు దేంతో స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ ఉన్న స్టూడియో టూర్ చేద్దామా, లేదంటే గివ్ అవే విన్నర్స్ నన్ను చేద్దామా, లేకుంటే మనం కొత్తగా ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం కదా, ఆ సిరీస్ గురించి మాట్లాడుకుందామా? ఫస్ట్ అయితే సిరీస్ గురించి మాట్లాడుకుందాం గైస్. ఈ సిరీస్ గురించి అయితే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఈ సిరీస్ ఏంటంటే మీరు తీసుకున్నారుగా మీ ఫొటోస్ని స్వయంగా నా చేతులతో నాకు నచ్చే కలర్స్తో ఎడిట్ చేసి మీకు ఇస్తా. అర్థం కాలేదుగా? మీరు తీసుకున్న ఫొటోస్ని నాకు నచ్చేలా నా కలర్స్ నేను ఎడిట్ చేస్తా అబ్బా. నేను ఎడిట్ చేసి మీకు ఇవ్వడమే కాకుండా ఇందులో ఒక ట్విస్ట్ ఉందబ్బా. ట్విస్ట్ ఏంటంటే మీరు వేసుకున్న అవుట్ఫిట్కి నేను రేటింగ్ చేస్తా. మీరు వేసుకున్న అవుట్ఫిట్ ఎలా ఉందో నేను రివ్యూ చేస్తా. రివ్యూ చేయడమే కాకుండా మీ పోజ్ ఎలా ఉందో కూడా ఒక అవుట్ ఆఫ్ 10కి ఒక నాకు నచ్చితే, ఇప్పుడు సపోజ్ ది బీస్ట్ అనిపిస్తే నేను 10 మార్క్స్ ఇస్తా, లేదంటే 5 మార్క్స్ ఇస్తా. ఇలా మార్క్స్ సిస్టంలో మీ ఫొటోస్ నేను రివ్యూ చేయడమే కాకుండా మీ ఫొటోస్ని ఎడిట్ చేసి ఒక ట్యూటోరియల్ రూపంలో ఒక వీడియో చేసి మీకు ఎడిటింగ్ కూడా నేర్పిస్తా. వావ్ గైస్, ఇట్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్ కదా. నాకైతే ఈ సిరీస్ చాలా అంటే చాలా నచ్చాయి. వీటి కోసం మీరు ఏం చేయనవసరం లేదు. మీ ఫొటోస్ని కళ్యాణ్స్ ఫ్యాషన్ వేళ @gmail.com ఇక్కడ మెయిల్ ఐడి ఇస్తా. ఆ మెయిల్ ఐడికి మీరు మీ ఫొటోస్ని అప్లోడ్ చేసినట్టయితే, సెండ్ చేసినట్టయితే నాకు ఆ ఫొటోస్ నేను సెలెక్ట్ చేసుకొని వీక్లీ వన్స్ చేద్దామా, లేదంటే మంత్లీ వన్స్ చేద్దామా ఈ సిరీస్ నాకైతే తెలియదు, కానీ మీరు కింద కామెంట్ చేయండి. కళ్యాణ్ బ్రో వీక్లీ సండే ఇలాంటి ఒక సిరీస్ వీడియో మాకు సెండ్ పెట్టు, అప్లోడ్ చేయండి, పక్కగా అప్లోడ్ చేస్తా. లేదు కళ్యాణ్ బ్రో మంత్లీ వన్స్ చేయండి, నేను చేస్తూ ఉంటా. ఫస్ట్ అయితే ఈ సిరీస్ కోసం మీరు మీ ఫొటోస్ నాకు అప్లోడ్ చేయండి అంటే సెండ్ చేయండి. మెయిల్ అడ్రస్ ఇక్కడ ఇస్తా. మెయిల్ అడ్రస్కి సెండ్ చేసినట్టయితే మీ ఫొటోస్ని ఎడిట్ చేసి మీకు ఇవ్వడమే కాకుండా మీ అవుట్ఫిట్స్ని కూడా నేను రేటింగ్ చేస్తాను. సో డెఫినెట్లీ ఈ సిరీస్ మనం పక్కాగా స్టార్ట్ చేస్తున్నాం. ఈ సిరీస్ కోసం మీరైతే డెఫినెట్గా మీ ఫొటోస్ని నాకు ఈమెయిల్లో సెండ్ చేయండి. అని అలానే ఈ సిరీస్ చేద్దాం వద్దు కూడా కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకైతే మన బ్యాగ్ ఉందిగా, స్టూడియో టూర్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్టూడియో టూర్ చేయాలంటే నాకు కొంచెం నర్వస్గా ఉంది, కానీ మీకు ఈ స్టూడియో టూర్ అయితే పక్కగా చూపించాలి. సో డెఫినెట్లీ చూపిస్తా గైస్. ఫస్ట్ అయితే ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ క్లాత్ గురించి నేను మాట్లాడుకోవాలి గైస్. నాకు ఇప్పుడు ఏదైనా ఒక 100% హెల్ప్ఫుల్గా ఉందంటే ఈ బ్లాక్ క్లాతే గైస్. ఈ బ్లాక్ క్లాత్ లేకపోతే మన వీడియోస్ లేవు. నిజంగా గైస్, ఈ బ్లాక్ క్లాత్ లేకపోతే మన వీడియోస్ సీరియస్లీ లేవు. ఇలా నేను ఎందుకు అంటున్నా అంటే ఇన్ని రోజులు నేను షూట్ చేసింది ఒక ఫోన్లో, అది కూడా రియల్మీ 6 ఒక యాంటిక్ పీస్ ఫోన్. నేను ఎప్పుడో 2020లో కొనుక్కున్నా. ఆ ఫోన్లోనే ఇన్ని రోజులు వీడియోస్ చేస్తున్నా. ఇప్పుడు కూడా ఆ ఫోన్లోనే వీడియో షూట్ చేస్తున్నా. ఈ ఫోన్లో ఈ బ్లాక్ క్లాత్ వేస్తే కానీ క్వాలిటీ రాదు. అందుకే ఇంత హెల్ప్ఫుల్. ఇది లేకపోతే వీడియోస్ మనకి లేవు అంటున్నా గైస్. సీరియస్లీ ఇన్ని రోజులు మీకు నేను కెమెరాలో చేస్తున్నాను, ఫోన్లో చేస్తున్నాను, చెప్దాం అని చెప్పి అనుకున్నానే, కానీ ఏ రోజు కూడా నేను రివీల్ చేయలేదు. ఎందుకంటే కొంచెం సింపతిగా గెయిన్ చేసినట్టు ఉంటుంది. ఆ సింపతి గెయిన్ చేయడం మనకు అవన్నీ వద్దు. క్యామ్ కొనుక్కున్నాక నేను ఇన్ని రోజులు ఇందులో షూట్ చేశామని చెప్దాం అనుకున్నా. కాకపోతే ఈరోజు మీకు చెప్పాల్సి వస్తుంది, అందుకే చెప్తున్నా. లేదంటే ఇప్పుడు నేను ఈ మ్యాటర్ చెప్పేవన్నీ కాదు. నేనైతే ఇన్ని రోజులు ఒక ఫోన్లోనే షూట్ చేసే, అది కూడా ఒక యాంటిక్ పీస్. వీడియో షూట్ చేయడమే కాదు, నా థంబ్నెయిల్స్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, థంబ్నెయిల్ స్టిల్స్ కావచ్చు, అన్నీ కూడా ఆ యాంటిక్ పీస్లోనే ఎడిట్ చేసి ఇన్ని రోజులు. నన్ను చాలా తట్టుకుంటుంది ఆ ఫోన్ కూడా. ఆ ఫోన్ కూడా నేను 100% థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ ఫోన్ కూడా నీకు థ్యాంక్ యూ ఫోన్, దీనికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. కొంచెం నర్వస్గానే ఉంది. ఇంకైతే మైక్ గురించి మాట్లాడుకుందాం గైస్. నేను యూజ్ చేసే మైక్ అయితే బోయా M1 Pro మైక్. ఈ మైక్ అయితే నాకు ఆల్మోస్ట్ సారీ గైస్, ఫస్ట్ అయితే దీని ప్రైస్ చెప్పలేదు కదా. ఈ బ్యాక్గ్రౌండ్ వేసాగా ఈ క్లాత్ నాకు చాలా ఎక్కువ ప్రైజ్ పడింది. ఈ క్లాత్ నేను కొన్నప్పుడు 1900 రూపీస్ పడింది. ఏంటి కళ్యాణ్ ఒక క్లాత్, బ్లాక్ క్లాత్ 1900 రూపీస్, ఏంటి అలా మాట్లాడుతున్నాం అంటే గైస్, మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మనకి 200కి 300కి బ్లాక్ క్లాత్ వస్తాయి. నేను కాదనడం లేదు. కాకపోతే నేను క్వాలిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడిని.
నా ఫొటోస్లో నేను తీసుకునే ఫొటోస్కి నేను చాలా అంటే చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను. అది కూడా రెంట్కి కెమెరా తీసుకొని వెళ్ళి మళ్ళీ నేను ఫొటోస్ తీసుకొని ఒక రోజంతా రెంట్కి తీసుకొని అక్కడికి వెళ్ళి ఒకే స్టిల్నే 10 సార్లు 20 సార్లు 30 సార్లు నాకు నచ్చేంత వరకు స్టిల్స్ తీసుకుంటూ ఉంటాను. నా ఫొటోస్ కోసం, నా సంతోషం కోసం తీసుకునే ఫొటోస్కి నేను అంత ప్రియారిటీ ఇస్తాను. అలాంటిది యూట్యూబ్ వీడియోస్ కోసం నేను కొంచెమైనా ప్రియారిటీ ఇవ్వాలిగా. క్యామ్ అంటే కొనలేకపోయినాం, మన దగ్గర అంత బడ్జెట్ లేకుండా. సరే మనం తీసుకునే బ్యాక్గ్రౌండ్స్ అయినా కొంచెం క్వాలిటీగా ఉండేటివి తీసుకుందామని చెప్పి ఈ క్లాత్కి ఇంత పెట్టా. ఇది బై ద వే ఇది ఒక షర్ట్ క్లాత్. మనం సూట్స్లో వేసుకుంటాం కదా బ్లాక్ కలర్ షర్ట్స్, అలాంటి ఒక షర్ట్ క్లాత్ ఈ షర్ట్. ఇది తీసుకోవడం నేను తీసుకొని కూడా 1 year అవుతుంది కదా. 1 year అప్పుడు నాకు 1900 రూపీస్ పడింది. ఇప్పుడు ఎంత ఉందో నాకైతే తెలియదు. ఈ క్లాత్ ప్రైస్ అయితే ఇంతబ్బా. ఇంకైతే ఈ మైక్ అయితే బోయా M1 Pro మైక్. ఈ మైక్ ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ ఒక 1600 ఎంతో పడిందబ్బా ఈ మైక్ నేను తీసుకున్నప్పుడు. కావాలంటే మీరు కూడా తీసుకోండి. ఈ మైక్ అయితే నిజంగా ఎపిక్ అంతే గైస్, ఒక బీచ్లో వర్క్ చేస్తుంది. నాకైతే చాలా నచ్చింది. ఒక బిగినర్కి ఇలాంటి ఒక మైక్ అయితే పక్కాగా చాలా అంటే చాలా బెస్ట్ అనే చెప్పాలి గైస్. మీరు బోయే M1 కూడా తీసుకోవచ్చు. M1 అయితే ఇంకా తక్కువ పడుతుంది. కాకపోతే M1 Proలో అదేదో ఉందబ్బా, నాయిస్ క్యాన్సిలేషన్ రావడం వల్ల నేను అంత ప్రైస్ పెట్టా. లేదంటే ఇది కూడా తీసుకునేవన్నీ కాదు, బోయే M1 తీసుకోండి. మరి M1 Proనే తీసుకోండి మీరు కూడా, కొంచెం బెస్ట్. లేదు కళ్యాణ్ నా దగ్గర కొంచెం బడ్జెట్ లేదంటే M1 తీసుకోండి. లేదు నేను కొంచెం యాడ్ చేసుకుంటానంటే M1 Proనే తీసుకోండి. ఇన్ని రోజులు నేను యూజ్ చేసిన మైక్ అండ్ అలానే వీడియో క్యామ్ కూడా చెప్పా, ఫోన్లో షూట్ చేస్తున్నా. అది చెప్పుకోవాలంటే కొంచెం నర్వస్గానే ఉంది. కాకపోతే మీకు చెప్పాలి, ఇన్ని రోజులు గైస్ నేను ఇలా 4 గోడల మధ్యలో వీడియో చేయడం నాకు సీరియస్లీ 0.001% కూడా ఇష్టం లేదు. కానీ మన దగ్గర సోర్స్ లేనప్పుడు, టింగ్ లేనప్పుడు ఇలాంటి వీడియోస్ చేయాలి, తప్పదు. మన సోర్స్ ఇంకా ఇది సింపతి గెయిన్ ఇవన్నీ కాదు. ఒక 2-3-4 monthsలోని క్యామ్ కొన్నాక పక్కాగా బయటకు వెళ్ళి ది బీస్ట్ వీడియోస్ మీకు షూట్ చేస్తే ఇలా 4 గోడల మధ్య వీడియోస్ అయితే డెఫినెట్గా 4 months తర్వాత మీకు వీడియోస్ రావు. అన్నీ కూడా అవుట్డోర్లోనే వస్తాయి. నాకు ఇండోర్ వీడియోస్ అస్సలు నచ్చవు. ఇప్పుడు ఈరోజు మీకు చెప్తున్నా, ఇండోర్ వీడియోస్ ఇన్ని రోజులు నేను ఎందుకు చేసుకున్నానంటే నా దగ్గర మనీ లేదు. ఏదో ఒక వీడియోస్ మీకు చేయాలి, మంచి క్వాలిటీగా ఉన్న వీడియోస్ చేయాలి. ఇంకా ఇండోర్లో నేను ఏం చేయగలరా అబ్బా అనుకుంటే మీకు ఇలా అవుట్ఫిట్ సజెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఇన్ని రోజులు ఇలాంటి వీడియోస్ చేసే. కానీ నా కంటెంట్ ఇది కాదబ్బా. నా కంటెంట్ ఇంకా వేరే ఉంది. ఆ కంటెంట్ ఎంత కూడా నేను చేయాలంటే మీరు కొంచెం పేషెన్స్గా ఉండండి. ఆ కంటెంట్ ఎంత కూడా నేను చేస్తా. అసలు చెప్పాలంటే ఈ బ్లాక్ క్లాత్ వేసుకుంటే మీరు 2K సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి గాను థ్యాంక్ యూ సో మచ్ గైస్. అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఒక మంచి వెనకాల బ్లాక్ క్లాత్ వేసుకుంటే సబ్స్క్రైబర్స్ వస్తారని. అదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి గాను మీకు నిజంగా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. నన్ను నమ్మి మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, పక్కాగా మీరు నన్ను నమ్మినందుకు మిమ్మల్ని అయితే మంచి స్టైలిష్ జెంటిల్మెన్స్ చేస్తా గైస్. అదైతే 100% గ్యారంటీ. సో డెఫినెట్లీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు గాను మీకు పక్క మంచి జరుగుతుంది. అది నేను 100% గ్యారంటీ ఇస్తాను. ఇంకైతే బ్యాక్గ్రౌండ్ లైట్స్ ఉన్నాయిగా, లైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ లైట్స్ గురించి మాట్లాడుకోవాలంటేనే కొంచెం ఫన్నీగా ఉంది. నేను స్టార్టింగ్లో చెప్పాక కొంచెం ఫన్నీగా ఉంటుంది వీడియో అని చెప్పి అది కూడా చూపించాలంటే కొంచెం ఫన్నీగా ఉంది. కాకపోతే మీకు చూపించాలి గైస్. ఇన్ని రోజులు మనం బ్యాక్గ్రౌండ్లో పెట్టుకున్న లైట్స్ అన్నీ కూడా ఒక ట్యూబ్ లైట్స్, అవి కూడా చూపిస్తా గైస్. మీరు ఇక్కడ చూస్తున్నారుగా, ఇది ఒక ట్యూబ్ లైట్. మామూలుగా మనం ఇంట్లో పైన పెట్టుకుంటాం. ఒక ట్యూబ్ లైట్ని ఒక 120 రూపీస్కి ఏమో కొనుక్కున్న ట్యూబ్ లైట్కి బ్లూ ప్లాస్టర్ వేసి ఇలా యూస్ చేస్తాను. ఇంకా మనం RGB లైట్స్ ఒక 10K 20K 30K పెట్టి కొనలేంగా. అందుకని స్టార్టింగ్లో ఇంకేం చేద్దాం రబ్బా అని చెప్పి మంచిగా ట్యూబ్ లైట్ తీసుకుని ప్లాస్టర్ వేసి ఇలా చేస్తే, లెఫ్ట్ సైడ్ ఉంది కూడా అదే. ఈ లైట్ని ఇలా చేస్తే, కాకపోతే ఇక్కడ ఎల్లో కలర్ రాకూడదు. నేనైతే రెడ్ అనుకున్నా, రెడ్ లేదా పింక్ అనుకున్నా. కాకపోతే అలాంటి ఒక ప్లాస్టర్స్ లేక ఇక్కడ ఎల్లో కలర్ ప్లాస్టర్ ఉంటే ఎల్లో కలర్ ప్లాస్టర్ వేసేసాను. ఇది గైస్ నేను ఫన్నీ అనింది. ఇదే కొంచెం నర్వస్గా ఫీల్ అయింది కూడా. ఎందుకే ఈ లైట్స్ అన్నీ కూడా మనం ఇలా ఏదో ఒకటి చేసాం. అది కూడా చిన్న కట్టే ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్లో బాగుంది. మనం కట్టిన ట్యూబ్ లైట్స్ వేసినా కూడా బాగుంది కదా. ఈ ట్యూబ్ లైట్స్ వల్ల కూడా చాలా వేడి వస్తూ ఉంటుంది గైస్. నా ఫ్రెండ్లో కూడా 2 ట్యూబ్ లైట్స్ ఉన్నాయి. ఆ 2 ట్యూబ్ లైట్స్ కూడా ఎందుకంటే కొంచెం మన ఫేస్ మీద పడి కొంచెం క్వాలిటీగా వస్తాయని చెప్పి నేను 2 ట్యూబ్ లైట్స్ పెట్టా. ఆ 2 ట్యూబ్ లైట్స్ ఇక్కడ 2 ట్యూబ్ లైట్స్ పెట్టా. ఈ 2 ట్యూబ్ లైట్స్ వల్ల నాది కూడా చిన్న రూమే. ఆ చిన్న రూమ్లో వేడికి సస్తా ఉంటా. ఇంకా ఇదైతే అయిపోయింది. ఇంకా స్టాండ్ వచ్చేసరికి ఫస్ట్లో అయితే ఇక్కడ పిక్ మెసేజ్ చూడండి. ఆ చిన్న స్టాండ్ వాడేవాడిని. ఆ చిన్న స్టాండ్ కూడా ఒక చిన్న టేబుల్ మీద పెట్టి, ఎందుకంటే ఇది కొంచెం చిన్న స్టాండ్ కాబట్టి ఒక చిన్న టేబుల్ మీద పెట్టి నేను యూజ్ చేసేవాడిని. ఆ స్టాండ్ అయితే ఇప్పుడు ఇరిగిపోయింది. అది కూడా నాకు చాలా మంచిగా హెల్ప్ఫుల్గా ఉండింది. దానికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎక్కడున్న స్టాండ్ సంతోషంగా ఉంటుంది. ఆ స్టాండ్ అయితే పైన ఆ స్టాండ్ పోయింది లేండి. ఆ స్టాండ్ గురించి మనకు ఇప్పుడైతే ప్రెజెంట్ నేను DJ Tech వాళ్ళది ఒక స్టాండ్ వాడుతున్నా. ఆ స్టాండ్ కూడా నాకు మంచిగా వర్క్ అవుతుంది. ఆ స్టాండ్ వచ్చేసరికి అరౌండ్ 1400 రూపీస్ ఏమో పడింది. నేను ఒక 3 months బ్యాక్ ఏమో కొనుక్కున్నా అమెజాన్లో.
అది కూడా చాలా బాగుంది. ప్రెజెంట్ అయితే అది యూస్ చేస్తున్నాను. ఇంకైతే ఈ స్టూడియో టూర్ ఇంత గైస్, ఇంతకు మించి ఎక్కువ చూపించలేను. ఇంకా చాలా చిన్న చేసేసి అవన్నీ చూపించుకుంటే సిగ్గుచేటు నాకే కొంచెం. ఇవన్నీ కూడా చాలు. ఈ స్టూడియో టూర్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇప్పుడైతే గివ్ అవే విన్నర్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ గైస్ ఇంక గివ్ అవే విన్నర్స్ విషయానికి వచ్చేసరికి గైస్, ఈ గివ్ అవే విన్నర్స్ విషయానికి వచ్చేసరికి గైస్ నేను ఎవరిని కూడా స్వార్థంగా పిక్ చేయలేదు. ఇలా స్వార్థంగా పిక్ చేసుకున్నట్టయితే పక్కాగా నేను ఈ 2K మెంబర్స్ అందరికీ కూడా గివ్ అవే వేయాలి. అలా నేను ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఒక 3 మెంబర్స్కి ఇస్తున్నా కాబట్టి ర్యాండమ్గా పిక్ చేసుకొని చెప్తున్నా. అండ్ ద ఫస్ట్ విన్నర్ ఇస్ జస్వంత్ బుడ్డి. గైస్ జస్వంత్ బుడ్డి బ్రో, నువ్వైతే నా ఇన్స్టాలో డిఎం చేసినట్టయితే ఇక్కడ చూస్తున్నాగా ఈ టీషర్ట్ని నువ్వు గెలుచుకున్నావు. ఈ టీషర్ట్ నీ వరకు రావాలంటే నువ్వు ఇన్స్టాలో నాకు డిఎం చేసినట్టయితే ఈ టీషర్ట్ని నీకు సెండ్ చేస్తా. అండ్ ఇంకా సెకండ్ గివ్ అవే విన్నర్ని తెలుసుకోవాలనుకుంటే ముందుగా గైస్ మనం ఇంకో గివ్ అవే కూడా కండక్ట్ చేస్తున్నాం. గివ్ అవే కండక్ట్ చేయాలంటే ఈ వీడియోకి ఒక 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాం. మీరు కానీ 500 లైక్స్ కంప్లీట్ చేయగానే మనం సెకండ్ గివ్ అవే కండక్ట్ చేస్తాం. ఆ గివ్ అవే అయితే ఇంకా చాలా భారీగానే అనుకున్నా. గివ్ అవే ఏంటో తెలుసుకోవాలంటే డెఫినెట్గా మీరైతే 500 లైక్స్ కంప్లీట్ చేయండి. 500 లైక్స్ ఈ వీడియో కంప్లీట్ అవ్వగానే నేను సెకండ్ గివ్ అవే అనౌన్స్ చేస్తాను. అండ్ గైస్ మన సెకండ్ విన్నర్ నేమ్ వచ్చేసరికి శ్యామ్ కుమార్ బ్రో, నువ్వు నాకు ఇన్స్టాలో డిఎం చేసినట్టు ఇక్కడ చూస్తున్నావు. ఈ టీషర్ట్ నువ్వు గెలుచుకున్నావు. నాకైతే ఈ టీషర్ట్ చాలా నచ్చింది. ఈ టీషర్ట్ నీ వరకు వచ్చేస్తుంది. ఈ టీషర్ట్ అయితే నువ్వు గెలుచుకోబోతున్నావు. ఈ టీషర్ట్ నీకు కావాలనుకుంటూ ఉంటే ఇన్స్టాలో డిఎం చేయి, ఈ టీషర్ట్ నీకు సెండ్ చేస్తా. ఇంకైతే థర్డ్ విన్నర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ద థర్డ్ విన్నర్ ఈస్ గూగుల్ వర్క్ శ్రీను బ్రో, నువ్వు కింద కామెంట్ చేసినట్టుగానే మన ఇన్స్టాలో కూడా డిఎం చేసినట్టయితే నీకు ఇక్కడ చూస్తున్నాగా ఈ టీషర్ట్ నువ్వు గెలుచుకున్నావు. ఈ టీషర్ట్ నీకు ఇచ్చేయబోతున్నావు. ఈ టీషర్ట్ నీకు కావాలనుకుంటుంటే ఇన్స్టాలో డిఎం చేయి, ఈ టీషర్ట్ నీకు ఇచ్చేస్తున్నా. గైస్ బై ద వే ఇతని నేమ్ సీను కాదంటే ఇది వాళ్ళ డాడీ అకౌంట్ అంట. అతని నేమ్ నార్మల్గా వచ్చేసరికి నితిన్ అంట. ఏం చదువుతున్నాడో తెలీదు. నితిన్ అంటే నితిన్ నువ్వైతే ఇన్స్టాలో డిఎం చేయి, ఈ టీషర్ట్ నీకు ఇచ్చేస్తా. గైస్ ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నేనైతే కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యి ఈ స్టూడియో టూర్ నచ్చింటే డెఫినెట్గా కింద కామెంట్ చేయి. అండ్ అలానే ఈ గివ్ విన్నర్స్ అనౌన్స్ చేశాక ఈ గివ్ విన్నర్స్ కూడా కింద నాకు థ్యాంక్స్ చెప్పుకోవడం ఏదో కూడా చేయండి. ఇవన్నీ కూడా కామెడీగా చెప్తున్నా. గైస్ ఈ వీడియో నచ్చినట్టయితే పక్కగా ఈ వీడియోకి ఒక పెద్ద లైక్ చేసి అండ్ అలానే మీకు నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ అలానే నేను చెప్పాక సిరీస్ మనం అతి త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. ఆ సిరీస్కి మీరు కానీ కండక్ట్ అవ్వాలనుకుంటూ ఉంటే కళ్యాణ్ ఫ్యాషన్ వేళ @gmail.comకి మీరు మీ పిక్స్ని నాకు సెండ్ చేసినట్టయితే ఆ పిక్స్ని ఎడిట్ చేసి మీ అవుట్ఫిట్స్కి నేను రేటింగ్ ఇచ్చి ఒక వీడియో చేస్తా. అది కూడా సండేస్ ఆ వీడియోస్ నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇది కూడా చేయాలో వద్దో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ అలానే మనం సెకండ్ గివ్ అవే కండక్ట్ చేయాలంటే ఈ వీడియోకి నేను 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఈ 500 లైక్స్ టార్గెట్ కంప్లీట్ అవ్వగానే మనం ఇంకో గివ్ అవే కండక్ట్ చేస్తున్నాం. గివ్ అవే పీక్స్లో ఉండబోతుంది. సో డెఫినెట్లీ అది కూడా అయిపోగొట్టిన 500 లైక్స్ కూడా. ఇంకైతే ఈ వీడియోకి ఇంకంతే గైస్. రోజు ఇలాంటి మంచి యూస్ఫుల్ కిక్కాస్ కంటెంట్ ఇలాంటి ఒక కంటెంట్ మీ ముందుకు రావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ మై డియర్ స్టైలిష్ జెంటిల్మెన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.